నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సంక్రాంతికి తమ ఊరు వచ్చేందుకు తనకు రక్షణ కల్పించాలని పిటిషన్ వేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు. గతంలో పోలీసులు తనపై 11 కేసులు పెట్టారన్న రఘురామకృష్ణరాజు మరో కేసు పెట్టే అవకాశం ఉందన్నారు. అయితే రఘురామ పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదించిన ప్రభుత్వ న్యాయవాది రఘురాంపై తాజాగా ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు రఘురామ పిటిషన్ పై రేపు ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఇస్తారు. రామారావు, సుమిత్ర, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. సంక్రాంతి పండుగకు తనకు ఇంటికి వచ్చే అవకాశం కల్పించాలని, తనకు చట్టపరమైన రక్షణ కల్పించాలి పోలీసుల నుంచి అని చెప్పి ఆ పిటిషన్ లో ఆయన అభ్యర్థించారు. ఇప్పటికే ఆయనపై 11 కేసులు నమోదయ్యి ఉన్నాయని, మరో కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని కూడా రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ కౌన్సిల్ వైవి రవిప్రసాద్, మరో న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో రఘురామకృష్ణరాజు సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ను చిత్రహింసలకు గురి చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కు వస్తే మరో కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల ఆయనకి రమేష్ కుమార్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ప్రకారం 41A నోటీసులు ఇచ్చి లేదా నిబంధనల ప్రకారం నడుచుకోవాలిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కూడా సీనియర్ కౌన్సిల్ రవిప్రసాద్ హైకోర్టు ధర్మాసనం ముందు అభ్యర్థించారు. అయితే దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ అసలు రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదు అని చెప్పి వాదనలు వినిపించారు. ఆయనపై కేసు లేకుండా ఆయనకు 41A నోటీసులు ఎలా ఇస్తాము అని చెప్పి కూడా ప్రశ్నించారు. ఒకవేళ ఆయన మీద కేసు నమోదు చేస్తే అది 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు ఉంటే దానికి రక్షణ కల్పిస్తారని అభ్యర్థి వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ కొట్టివేయాలి అని చెప్పి ఆయన సూచించారు. ఈ నేపథ్యంలోనే వాదనలు విన్న హైకోర్టు రేపు ఉత్తర్వులు ఇస్తాము అని చెప్పి స్పష్టం చేసింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.